ఇంకా పర్యవేక్షిస్తున్నారా? నిన్న జరిగిన డెవలప్మెంట్స్ అయితే అలానే అనిపిస్తుంది. లోకేష్ అనే కాదు, అటు కుప్పంలోనూ, హిందూపురంలోనూ, పిఠాపురంలోనూ కూడా వైసీపీ ఇదే వ్యూహం అమలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రత్యేకంగా ఆయన క్యాంప్ ఏర్పాటు చేసి మరీ ఈ బాధ్యతలు చూడటమే కాకుండా సక్రమంగా అమలయ్యేలా చేయాల్సిందిగా కూడా ఆయా నియోజకవర్గాల బాధ్యులకి డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఆయన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఓ పక్క విపక్షాల కూటమి ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో ఆయన కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సరే, ఇంకా ఎల్లుండే పోలింగ్ కాబట్టి ఈ సాయంత్రానికి ప్రచారానికి తెరపడుతుంది. ఇక వ్యూహాలకి తెరలేస్తుంది. ఆయన అయితే నిన్నే తెరలేపారు. ఈ అంశాలు ఇంక ఇతరత్ర రాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన అంశాలపై బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు రామ్ కుమార్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే రామ్ కుమార్ గారు. శ్రీనివాస చౌదరి గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే శ్రీనివాస చౌదరి గారు. అలాగే రేగిడి లక్ష్మణరావు గారు, వైసీపీ నాయకులు. నమస్తే రేగిడి లక్ష్మణ్ గారు. ఉప్పల్ లక్ష్మణ్ గారు, పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ కూడా. నమస్తే లక్ష్మణ్ గారు. టు స్టార్ట్ విత్ ఉప్పల్ లక్ష్మణ్ గారు, సో నిన్న జరిగిన డెవలప్మెంట్స్ చూశారు. మంగళగిరి మీద చాలా పెద్ద ఫోకస్ పెట్టినట్టున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. లక్ష్మణ్ గారు వినిపిస్తుందా? ఫోకస్ పెట్టి మొదటి నుంచి వాళ్ళు 175 అని అటు చంద్రబాబును, ఇటు లోకేష్ను, తర్వాత పవన్ కళ్యాణ్ను ఓడించాలనేటువంటి ఆలోచన ఉంది. కాకపోతే అంత సులభం అయితే కాదు ఓడించటం అన్నది. ఇప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. మంగళగిరిలో బీసీల ఓట్లు ఎక్కువ మాట నిజం. అలాగే బాలరామకృష్ణని వద్దనుకొని బీసీ చేనేత మహిళకు అవకాశం ఇవ్వడం అన్నది అభినందించాల్సిన విషయమే. కానీ ఓటర్ల మైండ్ ఎలా ఉంటుందంటే, ఓట్లు వచ్చేసరికి ప్రభుత్వం దిగిపోవాలని అనుకుంటే ఇంకా అవన్నీ బీసీ కార్డులు, ఎస్సీ కార్డులు, ఎస్టీ కార్డులు పనిచేయవు. నెగిటివ్ ఓటు అనేది వేసేస్తారు. లేదు ఈ ప్రభుత్వం రాని అనేది అనుకుంటే ఖచ్చితంగా మెజారిటీ ఓట్లతో గెలవాలి బీసీ అభ్యర్థి. లోకేష్ కూడా తన పర్యటనలు తగ్గించుకొని ఎక్కువగా ఆయన కూడా నియోజకవర్గంలోనే కాన్సన్ట్రేషన్ చేసి ఉన్నాడు. అంటే నేను టెలిఫోన్ ద్వారా కొంతమందితో మాట్లాడి తెలుసుకున్నది ఏంటంటే, ఆయన భార్య కూడా ఇంటింటికి వెళ్ళి ఎవరిని వదలకుండా అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. గతంలో ఏదో తప్పులు జరిగితే క్షమించండి మేము అని చెప్పి. ఇక బీసీలలో కూడా అక్కడ ఏమైందంటే గ్రూప్ తగాదాలు ఉన్నాయి. అక్కడ కూడా వైసీపీ ముందు చిరంజీవి నాయుడికి టికెట్ ఇద్దామని చెప్పి అనుకొని తర్వాత మార్చేశారు. అతను అసంతృప్తితో ఉన్నాడు. సరే, ఒక నాయకుడు అన్న తర్వాత కొంత ప్రభావం వాళ్ళ మీద కూడా ఉంటుంది. ఆ నాయకుల మీద వాళ్ళు సడన్ గా పార్టీ మారితే ఫాలోవర్స్ కానీ లేకపోతే అభిమానించే వాళ్ళు కానీ వాళ్ళతో సాయం పొందిన వాళ్ళందరూ కానీ ఆయన చెప్పినట్టే ఓటు వేస్తారు. ఎవరైనా కూడా, ఏ రాజకీయ పార్టీలో అయినా కూడా, ఏ నియోజకవర్గంలో అయినా. ఫైట్ అయితే టఫ్గానే ఉంది అక్కడ. బట్ ఫైనల్ గా ప్రభుత్వ వ్యతిరేక ఓటు శాతము పెరిగిన మాట వాస్తవము. కానీ అది ఓటుగా మారాలంటే వచ్చి వేయాలి. ఆ పెరిగిన శాతం వేయకపోతే ప్రయోజనం ఏముంది? వేయకపోతే మళ్ళీ అధికార పార్టీకి అవకాశం ఉంటుంది. ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ ఏం పెద్దగా లేదు. ట్రయాంగిల్ ఫైట్ ఉంటే అది ఇంకొక మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది వేరే విధంగా. ట్రయాంగిల్ ఫైట్ ఏం కనపడటం లేదు. అందువలన ఇక మా వాళ్ళు కూడా ఎన్డీఏలో భాగస్వామి అయిపోయి బీజేపీ కూడా సమర్థిస్తున్నది, అలాగే జనసేన సమర్థిస్తున్నది. అందువలన టైట్ అయితే ఉంటుంది, అంత ఈజీ కాదు. సరిగ్గా మనము ఓటర్లను డబ్బులు పెట్టి కొంటోడు చంద్రబాబు నాయుడు అని ఇందాక విన్నా జగన్మోహన్ రెడ్డి చెప్పింది. ఆయన డబ్బులు గట్టిగా ఉన్నాయి, దోచుకున్నాడంతా.
అది ఇప్పుడు పంచుతారు. ఇస్తే తీసుకోమని కూడా చెప్పారండి, ఓపెన్ గా చెప్పారు. అదే చెప్తున్నా. మామూలుగా అయితే తీసుకోండి మాకు ఓటు అయినట్టారు, ఈయనేమో తీసుకోవద్దు అన్నాడు. తీసుకోండి అంటే అది తప్పు. ఇంకా ఓటర్లు డబ్బు తీసుకోండి అనడం తప్పు కాబట్టి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆ మాట అనకూడదు. అందువల్ల మీరు తీసుకోకండి అని చెప్పాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు పంచడం లేదా? పంచుతున్నారు కదా. ఒక్క నియోజకవర్గం కాదు, అన్ని నియోజకవర్గాల్లో గత 3 రోజులుగా డబ్బులు పంచుతున్నారు. తెలుగుదేశం పంచుతుంది, వైఎస్ఆర్సీపీ పంచుతుంది. వాళ్ళు 1000 రూపాయలు పంచితే వైఎస్ఆర్సీపీ 1500 పంచింది ఒక నియోజకవర్గంలో. నిన్న రాత్రి పోలీస్ వ్యవస్థ ఏమీ చేయటం లేదు. వాళ్ళకు కూడా కొనేశారు ఇరు పార్టీలు. అందువల్ల వాళ్ళ జోలికి పోలీసులు పోవటం లేదు. శుభ్రంగా కట్టలు చేసి దగ్గర పెట్టుకొని ఇంటింటికి పోయి ఇస్తున్నారు. ఫోన్ పేలు గిరిపోలు మార్చడంగా ఓపెన్గానే పోయి ఇస్తున్నారు. ఒక్కొక్క అంటే పోటీ చేసే అభ్యర్థికి కేవలం డబ్బు పంచడానికి, ఖర్చులు పెట్టుకో, డబ్బు పంచడానికి ఇంత పంపిస్తాము, ఇంత శాతం మీ దగ్గర ఓటర్లు ఉన్నారు, ఆ ఓటర్లకు మీరు పంచండి, అది పంచకుండా నువ్వేమైనా పిచ్చి చేష్టాలు చేస్తే జాగ్రత్త అని హెచ్చరించి మరీ డబ్బులు పంపించారు. ఒకరిని ఇద్దరు పంపించారు. శుభ్రంగా డబ్బులు తీసుకున్నారు. సరే, ఎవరు ఎంత పంచుతారు, ఎంత మిగిలించుకుంటారు అనేది ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు ఊహించిన కంటే ఎక్కువ వచ్చింది. ఫిగర్ కూడా చెప్తాను. ఏదో ఒక 10 కోట్లు వస్తాయేమో అనుకున్నారు, 30 కోట్లు వచ్చాయి. మరేంటి మిగిలించుకునే అవకాశం ఉంది. ఓడిపోతామని తెలిస్తే అసలు పంచకుండా ఏదో నామక వాస్తి 4 వీడియోలు తీసి మీకు అభ్యంతరం లేకపోతే నియోజకవర్గాల పేర్లు చెప్పగలరా? మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పను. ప్రతి చోట పంచారు. ఇంకా పేరు ఎందుకు దానికి? ప్రతి చోట పంచారు. ప్రతి నియోజకవర్గంలో, ఒక కడప జిల్లాలో అయితే 10 నియోజకవర్గాల అభ్యర్థులకు డబ్బులు అందాయి. ఓకేనా? అంతకంటే ఇంకేం చెప్పరు. చాలా, ఇంకా మీరు 10 నియోజకవర్గాలు అన్నారుగా, సరిపోయింది. పెద్ద ఎలక్ట్రికల్ సంస్థ, ఆ సంస్థనే సంబంధించిన వాళ్ళే వెళ్ళి అభ్యర్థులకు డబ్బులు ఇచ్చి వచ్చారు. ఇప్పుడు కాదు, ఇచ్చి కూడా 15 రోజుల పైన అయింది. అది ఇప్పుడు పంచుతున్నారు. మా జిల్లాలో నాకున్న నెట్వర్క్, నాకున్న సమాచారం ఎవరికి ఉండదు కదా. నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా. నాట్ ఓన్లీ మీ జిల్లా, రాష్ట్రం మొత్తం ఉంది మీకు నెట్వర్క్, తెలుసు నాకు. రైట్, ఒకసారి ఆయన ఏదో నేనే నీతి నిజాయితీ పరునని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే కుదరదు. రాజకీయాలు అందరూ ఒకటే. అందరూ లాస్ట్ మూమెంట్ ఇప్పుడు ఓడిపోతామనే భయం పుట్టుకుంది. మీరు అన్నట్టు స్ట్రాటజీ మీటింగ్ పెట్టుకున్నాడు నిన్న, ఈ రోజు రేపు అనుకుందాము. ఏం స్ట్రాటజీ ఉంటది? డబ్బులు పంచండి, అవసరమైతే దౌర్జన్యాలు చేయండి. ఏ రాజకీయ పార్టీని అది చెప్తుంది. దౌర్జన్యం చేయండి, ఓట్లు వేసుకోండి, రీసైక్లింగ్ చేయండి, ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ అని ముందు వీళ్ళు కూడా ఐడెంటిఫై చేసి ఉంటారు. ఏ నియోజకవర్గాల్లో మన బలం ఎక్కువ ఉంది, ఓటర్స్ వస్తారో రారో, రాకపోతే మీరే వేయండి, ఇంత పర్సెంటేజీ పెంచండి అని చెప్తారు. అదే స్ట్రాటజీ అంటే. ఇంకా దాని చోట ఓట్లు వేసుకోవటం, రీసైక్లింగ్ చేయటం. రీసైక్లింగ్ చేయాలంటే అక్కడ ఏజెంట్లను కొనాలి. ఎవరు, ఏ పార్టీ ఏజెంట్లు కూర్చుంటున్నారు తెలియకుండా ఏముండదు. అఫీషియల్ లిస్ట్ అది. ముందు రోజే ఇంటికి పోయి, బాబు ఇప్పుడు ఒక ఏజెంట్ కూర్చుంటున్నాడంటే వాడు మధ్యతరగతితో సామాన్య పౌరుడే ఉంటాడు. వాడు కోటీశ్వరుడు పోయి వాడు ఏజెంట్ గా లోపల కూర్చోడు. వాడిని కొనుక్కోవడం పెద్ద పనేం కాదు. చాలా సందర్భాల్లో కొన్నారు. ఏముంది, ఇప్పుడు వాడు ఏమైనా ఒక 5 లక్షలు 10 లక్షలు ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాడు అనుకోండి, 20 లక్షలు ఇచ్చారనుకోండి, అయితే మా విలేజ్ లో ఒక వ్యక్తిని ఏజెంట్ గా కూర్చోకుండా ఉండటానికి, నువ్వు ఫలానా పార్టీ తరపున ఏజెంట్ గా కూర్చోకు, నీకు 20 లక్షలు పంపిస్తున్నా తీసుకొని గమ్మున ఇంట్లో కూర్చోని చెప్పారు. అతను రెఫ్యూజ్ చేశాడు, ఏజెంట్ గా కూర్చుంటున్నాడు. చాలా అస్టానిషింగ్ ఫ్యాక్ట్స్ లక్ష్మణ్ గారు. ఇంకా మళ్ళీ షేర్ చేసుకుందాం మీతోటి, మళ్ళీ మిగిలిన వాళ్ళ దగ్గర కూడా వెళ్దాము.